చెప్పుడు మాటలు విని కేసీఆర్ చెడిపోయారని బీఆర్ఎస్ నేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ వెంట ఉన్నోళ్లే పార్టీ ఆగం కావడానికి కారణం. శనివారం నల్గొండలో మీడియాతో గుత్తా మాట్లాడారు. చెప్పుడు మాటలు వినే కేసీఆర్ చెడ్డడు. అలాంటోళ్లను కేసీఆర్ ఇప్పటికైనా పక్కన పెట్టాలి. పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేసుకోవాలి. ఆ దిశగా ఆలోచన చేస్తేనే పార్టీ బతుకుతుంది. పార్టీ నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్లే బీఆర్ఎస్కు ఈ దుస్థితి దాపురించింది. పరిస్థితి ఇట్లనే ఉంటే దేశంలో బీఎస్పీకి పట్టిన గతే బీఆర్ఎస్కు పడుతుంది. తెలంగాణ వాదిగా కేసీఆర్కు పేరున్నది. ఆయన మంచి వ్యక్తి. డబ్బు మీద ఆశ లేదు. చెడు మాటలు చెప్పే వాళ్లతోనే కేసీఆర్కి ఈ దుస్థితి వచ్చింది. నా కొడుకు అమిత్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకున్నది కూడా వాళ్లే. ఎంపీగా పోటీ చేయాలని పార్టీ చెప్పినా జిల్లా నేతలు సహకరించారని పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తన రాజకీయ భవిష్యత్తును అమితే ప్రకటిస్తారని, తాను మాత్రం రాజ్యాంగబద్ధమైన పదవిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నా పైన జిల్లా నేతల కుట్ర. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉండేదో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లనే ఉన్నది. నేను రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా కింద ఎవరూ లేరు. ఒక సిస్టమ్ లేదు. ఏ పని చేయాలో కూడా ఎవరికీ తెలియదు. అట్లనే ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహారం కూడా నడుస్తున్నది. ఎప్పుడైనా సరే పార్టీ నిర్మాణం ముఖ్యం. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు కేంద్రంగా రాజకీయాలు నడుస్తాయో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. ఒకవేళ నేను తప్పు చేస్తే పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ నన్ను పిలిచి అడగొచ్చు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, నాపై వస్తున్న ఆరోపణలపైన వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే అపాయింట్మెంట్ అడుగుతున్నాను. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా డైరెక్ట్గా కేసీఆర్నే అడిగిన. అప్పుడు ఆయన మీ మెసేజ్ అందింది, త్వరలో పిలుస్తానన్నాడు. కానీ ఇంతవరకు పిలుపు రాలే. నేను కేసీఆర్ను కలవకుండా జిల్లా నేతలే అడ్డుకుంటున్నారు, నాపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారట. అప్పటి జిల్లా మంత్రుల అహంకారంతోనే ఓడిపోయినాం. బీఆర్ఎస్ పార్టీలోనే లిల్లీపుట్స్ ఉన్నారని గుత్తా అన్నారు. రాష్ట్రంలో లిల్లీపుట్స్ రాజ్యమేలుతున్నారని కేసీఆర్ అంటున్నారు. కానీ బీఆర్ఎస్లోనే లిల్లీపుట్స్ ఉన్నారు. వాళ్ళను కేసీఆరే పెంచి పోషించిండు. అలాంటి వాళ్ళతోని నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. లిల్లీపుట్స్ లాంటి వాళ్ళు నల్గొండ జిల్లాలో కూడా ఉన్నారు. వాళ్ళ కారణంగానే జిల్లాలోని 11 స్థానాల్లో పార్టీ అడ్రస్ గల్లంతైంది. అప్పటి జిల్లా మంత్రుల అహంకారం వల్లనే పార్టీ ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో జిల్లాలో 2 ఎంపీ సీట్లు ఓడిపోయాం. కానీ ఓటమి పైన ఒక్కసారి కూడా సమీక్ష చేయలే. రాజకీయ పార్టీలు అన్న తర్వాత గెలుపోటములపైన సమీక్షించాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడవట్లే. కేసీఆర్ 16 సార్లు రిక్వెస్ట్ చేస్తేనే బీఆర్ఎస్ పార్టీలో చేరిన. సిట్టింగ్ ఎంపీగా ఉన్న నన్ను బీఆర్ఎస్లో చేరాలని ఆనాడు కేసీఆర్ కోరారు. ఏకంగా 16 సార్లు రిక్వెస్ట్ చేస్తే పార్టీలో చేరిన. అప్పుడు నాకు 3 నెలల్లోనే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిండు. కానీ 6-7 నెలలైనా ఇవ్వకపోతే వెళ్ళు కేసీఆర్ని అడిగిన. 3 ఏళ్లు కాలయాపన చేసి రైతు బంధు సమితి అధ్యక్ష పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వకపోవడం కుదరకపోతే 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని చెప్పిన. దీంతో కేసీఆర్ నన్ను ఎమ్మెల్సీ చేశారు. జగదీష్ రెడ్డి పైన విమర్శలు. అంటే ఈ లిల్లీపుట్టు జగదీష్ రెడ్డా? ఓకే. జిల్లా నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గుత్తా మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. నాపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, నేను ఎవరిని హత్య చేయలేదు. అంటే జగదీష్ రెడ్డి హత్య చేసిండా ఎవరినన్నా? కొందరు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించిండు. పప్పు బఠానీలు, మంచినీళ్ళు అమ్ముకునేటోళ్ళు కోట్లకు పడగలెత్తిరు. ఉద్యమ సమయంలో 500, 1000 అడుక్కునేటోళ్లకు ఇప్పుడు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ కోటాలో జగదీష్ రెడ్డే ఉంటాడు. ఎందుకంటే ఈయన కిరాయి కార్లలో తిరిగి సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటుండే 2009 ముందు.